children. How are you? How is your preparation towards 10th class public examinations? I hope మీరందరూ చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలో ఈ రోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఆల్రెడీ ఇంతకు ముందే డిస్కస్ చేశాం. తక్కువ ప్రశ్నలు ఎక్కువ మార్కులు మన పబ్లిక్ పరీక్షల్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఏదో మనందరికీ తెలుసు 8 మార్క్స్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ టైప్. మరి ఆ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేది చాలా చాలా ఈజీగా ఉండబోతుంది. స్మార్ట్ గా ఆలోచిస్తే 5 చాప్టర్స్ డిస్కస్ చేసుకుంటే మనం 5 క్వశ్చన్స్ చెప్పొచ్చు అని చాలా వీడియోస్ లో చూస్తూ ఉన్నాం. మరి ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ 29 to 33 వరకు ఉంటుందని చెప్పుకున్నాం ఇంతకు ముందే. మరి 29వ ప్రశ్న కూడా డిస్కస్ చేయడం జరిగింది. 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటిలో 4 చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఒక్క ప్రశ్న మాత్రం కొంత ఫోకస్ అవసరమే. మరి ఆ ఫోకస్ అండ్ ప్రాక్టీస్ కరెక్ట్ వేలో పెట్టేసామంటే ఆ ప్రాబ్లం కూడా ఈజీగా సాల్వ్ చేస్తూ 40 out of 40 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న ఈ ఏరియా, ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏరియా. మరి 29 క్వశ్చన్ గురించి ఇంతకుముందే డిస్కషన్ చేశాం. ఈ రోజు 30th క్వశ్చన్ 30వ ప్రశ్న గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ఆల్రెడీ మనకు తెలిసిందే 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ కు 40 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నంబర్స్ కూడా మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. 29th క్వశ్చన్ టు 33 క్వశ్చన్. 29 క్వశ్చన్ లో రియల్ నంబర్స్ ఈజీగా సాల్వ్ చేసేసాం. మరి 30 క్వశ్చన్ చూసినట్లయితే కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ ఇట్స్ ఇంటర్నల్ చాయిసెస్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్. మరి ఈ 2 చాప్టర్స్ 30A అండ్ 30B గా రాబోతుంది. మనం ఇదర్ A ఆర్ B సాల్వ్ చేయొచ్చు. మిగతా క్వశ్చన్స్ గమనించినట్లయితే ప్రాబబిలిటీ మనకు ఈజీగానే సాల్వ్ చేస్తాం. స్టాటిస్టిక్స్ కూడా లిమిటెడ్ సమ్స్ సాల్వ్ చేస్తాం. లాస్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ గ్రాఫ్ కూడా ఈజీగానే సాల్వ్ చేస్తాం. మరి మనకు ఇక్కడ కొద్దిగా ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే అది 30th క్వశ్చన్ 30వ ప్రశ్న. దాంట్లో ఏగా కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ ఇట్స్ ఇంటర్నల్ చాయిస్ బిగా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఈ 2 చాప్టర్స్ నుండి మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మరి కోఆర్డినేట్ జియోమెట్రీ చేద్దామా, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ చేద్దామా అనేది మన చాయిసే. బట్ కోఆర్డినేట్ జియోమెట్రీ మనం చేసినట్లయితే బాగా తరోగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇందులో మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ తీసుకున్నట్లయితే యాజ్ పర్ బ్లూ ప్రింట్ మనకు ఓన్లీ 1 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే అడుగుతున్నాడు. అది కూడా ఇంటర్నల్ చాయిస్ టు కోఆర్డినేట్ జియోమెట్రీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి 2 చాప్టర్స్ నేను ప్రాక్టీస్ చేస్తాను సార్ అంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మరి ఇప్పుడు 30వ ప్రశ్నలోకి వెళ్తే అంటే మన పబ్లిక్ పరీక్షల్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ సాల్వ్ చేయాలన్నప్పుడు చూడగానే మనకు కనపడే 5 క్వశ్చన్స్ కూడా ఇవే. ఫస్ట్ క్వశ్చన్ రియల్ నంబర్స్ ఉంటుంది, తర్వాత ట్రయాంగిల్స్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్. థర్డ్ క్వశ్చన్ ప్రాబబిలిటీ అండ్ ఇట్స్ ఇంటర్నల్ చాయిస్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఫోర్త్ క్వశ్చన్ స్టాటిస్టిక్స్ విత్ ప్రోగ్రెషన్స్ అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో బై డిఫాల్ట్ గా రెండింటిలో కూడా గ్రాఫే మనం సాల్వ్ చేయొచ్చు. సో మరి కోఆర్డినేట్ జియోమెట్రీ 30వ ప్రశ్న గురించి మాత్రమే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. మరి మీరందరూ జాగ్రత్త వినడానికి ఆర్ యు రెడీ? ఎస్. కోఆర్డినేట్ జియోమెట్రీ మనకు ఇంటర్మీడియట్ లో కూడా చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ చాప్టర్. కాబట్టి ఈ చాప్టర్ పట్ల మనకు బేసిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. మనకు ఈ చాప్టర్ మొత్తం గమనించినట్లయితే దాని పేరులోనే ఉంది ఏంటి అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ. అంటే మనకి ఇక్కడ ప్రతి ప్రాబ్లం లో కూడా ఏం కనపడతాయి అంటే కోఆర్డినేట్స్ కనపడతాయి. కోఆర్డినేట్స్ అంటే ఏంటి చూద్దాం. కోఆర్డినేట్స్ అంటే ఏం లేదు, ఏ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ arranged in a particular order is called
ordered pair. So in this ordered pair, there are two numbers. The first number is called first coordinate or abscissa, and the second coordinate is called second coordinate or by coordinate or ordinate. So prati problem lo kuda manaku ordered pairs e kanabadta unnai. Suppose if you take a two ordered pairs, let it be 1, 2, 3, 4, whatever it may be. Two ordered pairs తీసుకున్నామంటే వాటికి కూడా నేమ్స్ ఇవ్వాలి కాబట్టి let it be first ordered pair as x1 y1 and the second one is x2 y2. సో ఇలా టూ ఆర్డర్డ్ పేర్స్ యూజ్ చేస్తూ ఉండే ప్రాబ్లమ్స్ ఏ మనం ఎక్కువగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఈ కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్. మరి ఈ టోటల్ చాప్టర్ లో మనకు చాలా తక్కువ ఫార్ములాస్ తోనే మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఫార్ములా తీసుకుంటే ఒక ఎక్సర్సైజ్ అంతా సాల్వ్ చేసుకోవచ్చు, సెకండ్ ఫార్ములాతో సెకండ్ ఎక్సర్సైజ్ అంతా సాల్వ్ చేయొచ్చు. సో అదే మనకి ఇక్కడ ఉండే అడ్వాంటేజ్ ఈ చాప్టర్ ను ప్రాక్టీస్ చేయడం వల్ల. మరి ఏంటి సార్ ఈ చాప్టర్ లో ఏ ఫార్ములాస్ రాబోతున్నాయి మనకు? రైట్, లెట్ us discuss about the formulas involving in this chapter. The first formula is distance. Distance between 2 points. Distance between 2 points is related to point A and point B. Here every point represents ordered pair. అంటే ప్రతి బిందువు ఒక క్రమయుగ్మాన్ని సూచిస్తుంది ఇక్కడ. సో ఏ అనే ఆర్డర్డ్ పేరు 1, 2 అనుకుంటాం, బి అనే ఆర్డర్డ్ పేరు 3, 4 అనుకుంటాం. సో ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ ఫార్ములా, మధ్య దూరము. మనకందరికీ తెలిసిందే డిస్టెన్స్ ఫార్ములా, మనం చాలా సార్లు ప్రాక్టీస్ కూడా చేస్తాం. ఏంటి డిస్టెన్స్ ఫార్ములా అంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. Units. Distance is measured in units only. So distance formula √(x2 - x1) whole square plus y2 - y1 whole square units అనేది మనకు డిస్టెన్స్ ఫార్ములా గా తీసుకుంటాం. ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తూ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి ఫార్ములా అయితే రాసాం సార్, డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి? రైట్, వెరీ సింపుల్. పాయింట్ ఏ అని ఇచ్చాడు కదా, ఈ పాయింట్ ఏ ఏమనుకుంటామంటే x1 y1, ఒకటి x కోఆర్డినేట్ ఇంకోటి y కోఆర్డినేట్. పాయింట్ బి ఈజ్ కాల్డ్ x2 y2. ఇదే x1 y1 and x2 y2 substituted in formula, we can get the distance between the 2 points A, B. x2 - x1. What is x2 value there? 3 minus x1 minus 1 whole square plus 4 minus 2 whole square. So 3 minus 1 2 square, 4 minus 2 also 2 square. 2 square plus 2 square 4 plus 4 √8 units. So this is the formula of finding the distance between any two points in a Cartesian plane. రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తూ మనం బిందువుల మధ్య దూరం కనుక్కుంటాం. సో ఇది ఒక ఫార్ములా. మరి ఇంకొక ఫార్ములా కూడా ఉంది కోఆర్డినేట్ జియోమెట్రీలో. వాట్ ఈస్ ద సెకండ్ ఫార్ములా? మీన్స్ సెక్షన్ ఫార్ములా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది కూడా. ఏంటి సెక్షన్ ఫార్ములా అంటే? సెక్షన్ అంటే డివైడ్ చేయడం. ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ ని, ఏబి ఈజ్ అ లైన్ సెగ్మెంట్, వీటి మధ్య డిస్టెన్స్ కి ఇప్పుడే చెప్పాం ఫార్ములా. ఇక సెక్షన్ అంటే దీన్ని డివైడ్ చేయాలి, 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. సో లెట్ ఏ పాయింట్ పి, ఈ పాయింట్ పి ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. వన్ పార్ట్ ఈస్ ఏబి, అదర్ పార్ట్ ఈస్ పిబి. సో వాట్ ఈస్ ద సెక్షన్ పాయింట్? డివైడ్ చేసే పాయింట్ కనుక్కునేదే మనకు సెక్షన్ ఫార్ములా. ఇక్కడ we know A అనేది పాయింట్ కాబట్టి get the A point as x1 y1 and B point as x2 y2. And the section point divides in some ratio. ఏదో ఒక రేషియోలో డివైడ్ చేస్తున్నది. ఆ రేషియోని ఏమంటున్నామంటే m1:m2. m1:m2. సో ఇప్పుడు మనం సెక్షన్ ఫార్ములాలో సెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఈస్ ద సెక్షన్ పాయింట్ హియర్? మీన్స్
Formula is very easy. Already you know very well about the formula. M1x2 plus M2x1, right? M1 plus M2. ఇంకా ఇప్పుడు ఫార్ములా ఇట్ ఈస్ ద x కోఆర్డినేట్ ఓన్లీ. ఇక సెకండ్ కోఆర్డినేట్ కూడా అనుకుంటాం. జస్ట్ x లేపినాయి, నెక్స్ట్ y తో వెళ్తాం. m1 y2 ప్లస్ m2 y1. సో m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేస్తూ మనం కోఆర్డినేట్ జామెట్రీలో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఈ సెక్షన్ ఫార్ములాలోనే ఇంకా మిడ్ పాయింట్ కూడా వస్తుంది. సపోజ్ ఈ P అనే పాయింట్ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంటే ఇది మిడ్ పాయింట్ అంటాం. మిడ్ పాయింట్ ఫార్ములా కూడా రాస్తాను ఇక్కడ. ఏంటి మిడ్ పాయింట్ ఫార్ములా అంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. These are the main formulas involving in this chapter. ఈ ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా మనం అప్లై చేసినట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉండబోతుంది కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ లో. మరి ఈ 8 మార్క్స్ క్వశ్చన్ మనం ఏం తీసుకుందాం సార్? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. షో దట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ స్క్వేర్ అని. సో షో దట్ ద ఫైండ్ ద కోఆర్డినేట్ ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ into 4 equal parts అని, తర్వాత ట్రైసెక్షనల్ పాయింట్స్ అని ఆర్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో 8 మార్క్స్ క్వశ్చన్ గా మనకు అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్న టాపిక్ ఏంటి అంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అడుగుతుంటారు. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ దాని పేరులోనే ఉంది. మనం ట్రైసెక్షన్, ట్రై మీన్స్ 3, సెక్షన్ మీన్స్ డివిజన్. సో 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే లైన్ సెగ్మెంట్ ను దాన్ని పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. సో 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఇక్కడ చూడండి, మనకు ఏ బి అనే లైన్ సెగ్మెంట్ ను 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఆర్ అదర్వైజ్ ఒక లైన్ సెగ్మెంట్ ఇలా తీసుకున్నాం. ఏ ఈ రేఖాఖండాన్ని 3 సమాన భాగాలుగా విభజించాలి. 1 2 3. సో మధ్యలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి మనకు? ఏమిటి 2 పాయింట్స్ వచ్చాయి. పి క్యూ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా అయింది కాబట్టి వీటినే ఏమంటారంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. మరి ఈచ్ ఈక్వల్ పార్ట్ కాబట్టి ప్రతి పార్ట్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ఇప్పుడు పి యొక్క రేషియో రాయాలి మనం. పి యొక్క రేషియో ఏమవుతుందంటే ఏ నుండి పి దాకా 1, ఈస్ట్ పి నుండి బి దాకా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 1:2 రేషియో పి అనే పాయింట్. అలాగే క్యూ అనే పాయింట్ కు ఏ నుండి క్యూ దాకా 2 అండ్ బి నుండి బి వరకు 1. 2:1 రేషియో. సో సింపుల్ గా చెప్పాలంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 2 పాయింట్స్ 1:2 రేషియోలో ఒకటి 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ ని ఏమంటారంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆర్ ట్రైసెక్షనల్ పాయింట్స్. అదే మనం తెలుగులో అయితే త్రిధాకర బిందువులు అని కూడా అంటాం. త్రిధాకర అంటే 3 అంటే 3, ధాకర అంటే మనం భాగాలుగా 3 సమాన భాగాలుగా విభజించే బిందువులనే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. మరి ఈ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కనుక్కునేటప్పుడు మనకు ఒకటి 1:2 రేషియో తీసుకుంటున్నాం, ఇంకొకటి 2:1 రేషియోలో యూజ్ చేస్తున్నాం. మరి ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ట్రైసెక్షన్ అంటాం. సెక్షన్ కాబట్టి ఆటోమేటిక్ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఎస్, సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. సెక్షన్ ఫార్ములా అంటే ఇప్పుడు చెప్పుకున్నాం m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ a. సపోజ్ మనం కొంచెం జాగ్రత్తగా ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం. ఏ బి ఆ పాయింట్స్ ఇచ్చాడు అనుకుందాం. 1, 2 అనుకున్నాం, 3, 4. రేషియో ఇచ్చాడు 2:3. ఇలా వేసుకుంటే
మనం పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటున్నాం కాబట్టి 2:3 వద్దు. పి అనే పాయింట్ మధ్యలో పి క్యూ అన్నాం కాబట్టి ఫస్ట్ పి ని సపరేట్ గా చేసుకుంటాం, క్యూ ను సపరేట్ గా చేసుకుంటాం. పి రేషియో 1:2, క్యూ రేషియో 2:1. ఇలా రాసుకున్న తర్వాత ఇది సపరేట్ గా ఒకసారి పి తీసుకుందాం. ఏబి అనే లైన్ సెగ్మెంట్ ను పి ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఇప్పుడు 1:2. ఇక్కడ తీసుకునే పాయింట్స్ 1,2, 3,4 అనుకుందాం. ఇప్పుడు అనుకోవాలి మనం పి అనే పాయింట్ ను. పి అనేది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ లో ఫస్ట్ పాయింట్, క్యూ అనేది సెకండ్ పాయింట్స్. టోటలీ మనం 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే. ఫస్ట్ పాయింట్ వరకు ఇంతకు ముందే ఫార్ములా చెప్పుకున్నాం. ఫార్ములా ప్రకారం ఈజీగా గుర్తుంచుకోవాలనుకుంటే ఇలా క్రాస్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు ఈజీ అయిపోతుంది. సో ఫార్ములా రాసిన తర్వాత క్రాస్ గా ఎలా అంటే 1:3 ప్లస్ 2:1 ఫస్ట్ కోఆర్డినేట్స్. రైట్, m1 ప్లస్ m2 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1 ప్లస్ 2. అలాగే 1:4. ఎందుకు 4 అంటే y2 సెకండ్ కోఆర్డినేట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో 1:4 ప్లస్ 2:2. రైట్, 1 ప్లస్ 2. సో 1:3 means 3 plus 2 by 3. 4:1 4 plus 4 by 3. So 3 plus 2 means 5 by 3, 8 by 3. It is the first point. Points of trisection లో ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ వరకు అన్ని ఒకసారి మనం ఒక డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఏబి క్యూ ఇక్కడ ఉంటుంది, 2:1. సేమ్ పాయింట్స్ రాసుకుంటాం. అలా క్రాస్ గా ఫార్ములా బేస్ చేసుకుంటూ వెళ్తే సెకండ్ ట్రైసెక్షనల్ పాయింట్ కూడా వస్తుంది. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. తర్వాత పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అనేది డిఫరెంట్ నంబర్స్ మారుస్తూ కూడా మనకు అడుగుతూ ఉంటాడు. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ చూడండి, ఇక్కడ నంబర్స్ 2, -2 అండ్ -7, 4 అని ఇచ్చాడు. సో రేషియోస్ మారదు, 1:2, 2:1. సెకండ్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఆర్డర్ బేస్ మారిపోయాయి. పాయింట్స్ 4, -1, -2, -3. సో ఇక్కడ కూడా మనకు రేషియో మారదు. 1:2 ఒకసారి చేస్తాము పి అనే పాయింట్ వరకు, 2:1 ఇంకోసారి చేస్తాము క్యూ అనే పాయింట్ వరకు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ట్రై చేస్తే మనకు దాదాపుగా 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్కువ శాతం అడిగే అవకాశాలు ఉంది. ఒకవేళ ఎప్పుడు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ సార్ ఇంకా ఎక్కువ పార్ట్స్ కూడా డివైడ్ చేస్తాం. 3 పార్ట్స్ కాదు, 4 ఈక్వల్ పార్ట్స్ గా కూడా డివైడ్ చేయొచ్చు. మరి 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే మనకు ఎలా అవుతుంది? ఫోర్ ఈక్వల్ పార్ట్స్ ఏ బి అనే లైన్ సెగ్మెంట్ ను ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తాం? 3 పార్ట్స్ చేస్తే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1 2 3 4 టోటల్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి మన కింద? పి క్యూ ఆర్. ఎన్ని పార్ట్స్ చేస్తున్నాం మనం? 4 పార్ట్స్. 1 1 1. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం. అంతకుముందు 1:2 రేషియో, 2:1 రేషియో. 1:2 యాడ్ చేసిన 3నే, 2:1 యాడ్ చేసినా కూడా 3నే. ఇప్పుడు తీసుకునే రేషియోస్ పిక్యూఆర్ లో పి రేషియో, క్యూ రేషియో, 4 రేషియో యాడ్ చేసిన మనకు 4 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 4 రావాలి. క్లియర్ గా అర్థమవుతుంది. పి రేషియో అందరూ చెప్పగలం. సో ఏ నుండి పి వరకు 1, పి నుండి మిగతాదంతా 3. 1:3. క్యూ రేషియో మనకు తెలుసు 2:2. ఆర్ రేషియో 3:1. సో అన్నిటికీ కూడా సెక్షన్ ఫార్ములా అప్లై చేస్తూ పాయింట్ పి కనుక్కుంటాం, పాయింట్ క్యూ కనుక్కుంటాం, పాయింట్ ఆర్. సో ఇదే ప్రాబ్లం ని మనం మిడ్ పాయింట్ యూజ్ చేస్తూ కూడా చేయొచ్చు. బట్ మనకు సెక్షన్ ఫార్ములా పైన పట్టు సాధించడం అంటే
పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అయినా 4 ఈక్వల్ పార్ట్స్ అయినా ఈజీగా అయిపోతుంది. మరి ఇది ఒక టాపిక్ మనకు. మరి సెకండ్ క్వశ్చన్ ఇందులో అడగదగినది ఏమున్నది అంటే మనకు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కాదు, డిస్టెన్స్ ని యూజ్ చేస్తూ కూడా మనకు అడిగే అవకాశం ఉంది. సో డిస్టెన్స్ ని యూజ్ చేస్తూ మనకు ఏమడగచ్చు, డిస్టెన్స్ ని యూజ్ చేస్తూ అంటే నేమ్ ద క్వాడ్రిలేటరల్ విత్ గివెన్ వర్టిసెస్ అని వస్తుంది. 4 వర్టిసెస్ ఇస్తూ క్వాడ్రిలేటరల్ ఏదో డిసైడ్ చేయాలి. లేదంటే షో దట్ ద పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ స్క్వేర్ అంటాడు. స్క్వేర్ అనగానే మనకు అర్థమైపోలే, స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. మనం ఎలా ప్రూవ్ చేయబోతున్నాం స్క్వేర్ అని? స్క్వేర్ లో మనకు ఆల్ సైడ్స్ ఈక్వలే. 4 పాయింట్స్ ఇచ్చాడు. లెట్ ఇట్ బి ఏ బి సి డి. 4 వర్టిసెస్ తీసుకున్నాం. ఈ 4 వర్టిసెస్ లో మనకు ఎన్ని డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? ఏబి డిస్టెన్స్, బిసి డిస్టెన్స్, సిడి డిస్టెన్స్ అండ్ డిఏ డిస్టెన్స్. 4 డిస్టెన్సెస్ ఆల్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ డయాగోనల్స్ తీసుకుంటాం. ఏసి అండ్ బిడి. ఏసి బిడి డయాగోనల్స్ కూడా కనుక్కుంటాం. సో ఏసీ డయాగోనల్ అండ్ బీసీ డయాగోనల్స్ దే ఆర్ ఆల్సో ఈక్వల్. అన్ని ఈక్వల్ అయ్యాయంటే అదేమైపోతుందంటే స్క్వేర్ అయిపోతుంది. మరి స్క్వేర్ అనేనా డిఫరెంట్ క్వాడ్రిలేటర్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో పారలోగ్రామ్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, తర్వాత స్క్వేర్ అవ్వచ్చు అండ్ రెక్టాంగిల్. ఈ 4 కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరి ఏ దాంట్లో ఏమేమి ఈక్వల్ అంటే మనకు రెక్టాంగిల్ తీసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా వస్తాయి, డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్. రాంబస్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా వస్తాయి, బట్ డయాగోనల్స్ అన్ఈక్వల్ గా వస్తాయి. అయితే రాంబస్ లో ఒక క్వశ్చన్ ఉంది మనకు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ అని కూడా. సో ఈ క్వశ్చన్ చూద్దాం. మనకు ఇంతకుముందు ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ఆల్రెడీ రాంబస్ అని ఇచ్చేసాడు. ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ రాంబస్. ఏరియా ఆఫ్ రాంబస్ కొరకు మనం ఏం చేస్తున్నామంటే ఏసీ డయాగోనల్ డిస్టెన్స్ కనుక్కున్నాం, 4√2 వచ్చింది. బీడీ డయాగోనల్ డిస్టెన్స్ కనుక్కున్నాం, 6√2 వచ్చింది. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఆల్రెడీ తెలుసు మనకు, హాఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్స్ అని. హాఫ్ ఏసీ ఇంటూ బీడీ చేస్తే మనకు ఏరియా ఆఫ్ రాంబస్ కూడా వస్తుంది. సో మనకు 8 మార్క్స్ క్వశ్చన్ గా కోఆర్డినేట్ జామెట్రీలో అడిగే అవకాశాలు రెండే ఉన్నాయి. ఒకటి సెక్షన్ ఫార్ములా అండ్ ఇంకోటి డిస్టెన్స్. సెక్షన్ ఫార్ములాలో ఏమడగొచ్చు? పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్, 4 ఈక్వల్ పార్ట్స్ అండ్ రేషియోస్ కూడా ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 3/7 ఏబి అనే ప్రాబ్లం ఉంది, అదేనా అడగొచ్చు. మరి డిస్టెన్స్ సంబంధించి ఇచ్చిన గివెన్ వర్టిసెస్ తో మనకు ఏ క్వాడ్రిలేటరల్ వస్తుంది? పారలోగ్రామ్ వస్తుందా, రెక్టాంగిల్ వస్తుందా, స్క్వేర్ వస్తుందా, రాంబస్ వస్తుందా? ఇవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే కోఆర్డినేట్ జామెట్రీ అనేది చాలా ఈజీ. సో కోఆర్డినేట్ జామెట్రీలో మిస్టేక్స్ పోకుండా ఉండాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. 8 మార్క్స్ క్వశ్చన్ కూడా మనం 5 అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ కూడా మనం కోఆర్డినేట్ జామెట్రీని బాగా ప్రాక్టీస్ చేస్తే చేసేయచ్చు. మరి 30వ ప్రశ్నలో ఏగా కోఆర్డినేట్ జామెట్రీ వస్తుందని చెప్పారు. మరి వాట్ అబౌట్ బి? దానికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంది కదా. బి అనే చాప్టర్ ఏ వస్తుంది అంటే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అనే చాప్టర్ వస్తుంది. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అంటే ఆల్రెడీ మనం సర్కిల్స్ చాప్టర్ చెప్పిన తర్వాత దాని కంటిన్యూషన్ గా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ వస్తుంది. ఈ టోటల్ చాప్టర్ కూడా 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటే వస్తుంది ఇందులో నుండి. ఈ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా కేవలం ఒకే ఫార్ములాని దాదాపుగా యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఏంటా ఒకే ఫార్ములా? ఏరియా ఆఫ్ సెక్టర్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా యూజ్ చేస్తుంటాం మనం. చూడండి ఇక్కడ ఏరియా ఆఫ్ సెక్టర్. So what is the formula of finding the area of sector? Means theta by 360 into area of circle. Area of circle ante we know that pi r square. Theta by 360 into pi r square. So what is theta here? Central angle. So sector angle or angle at the center of the sector. So ee formula use chestu
ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ లో మనకు సెకండ్ ఎక్సర్సైజ్ లో షేడెడ్ రీజియన్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ప్రతి క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. మరి ఇందులో కూడా మనం 8 మార్క్స్ క్వశ్చన్ చాలా ఈజీగానే సాల్వ్ చేసేయచ్చు. అండ్ నేను ఇంకో క్వశ్చన్ కూడా టైం ఉంది, చాయిస్ కూడా చేస్తానే పిల్లలు మనకు ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా యూజ్ చేస్తూ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో టోటల్ గా మనకు ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అర్థం అవ్వాలి అంటే సర్కిల్ లో ఉండే పార్ట్స్ అన్నిటి గురించి మనకు కొంత అవగాహన ఉండాలి. సో ఫస్ట్ సర్కిల్, and it is the center of the circle, and the line segment joining any 2 points of the circle is called chord, and it is a radius, and radius 2 radius are bounded with 1 arc is called sector. ఇలా ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకున్నామంటే మనకు ప్రాబ్లం చేసేటప్పుడు చాలా ఈజీగా ఉండబోతుంది. మనకు ప్రాబ్లం ఏమడుగుతాడంటే ఇక్కడ సర్కిల్ అండ్ it is a sector. ఈ ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం, θ/360 into pi r square. θ/360 into pi r square, where theta is the angle at the center. ఏరియా ఆఫ్ సెక్టర్ అడగొచ్చు డైరెక్ట్ గా రేడియస్ ఇచ్చేసి. మరి అలా కాకుండా ఒక కార్డ్ తీసుకున్నాం. A chord divides the circle into 2 parts. ఒక వృత్తాన్ని ఒక జార్ 2 భాగాలుగా విభజిస్తుంది. ఇది వచ్చేసి మైనర్ సెగ్మెంట్, ఉపవృత్త ఖండము, మిగతాదంతా అధిక వృత్త ఖండము. ఈ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కనుక్కోవాలి. ఇక్కడ ఈ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కనుక్కోవాలంటే మనకు చాలా ఈజీ. ఏరియా ఆఫ్ సెక్టర్ కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ సెక్టర్ ఎలా కనుక్కుంటాం? వి హావ్ ద ఫార్ములా θ/360 into pi r square, రేడియస్ తెలిస్తే. ఈ ఏరియా ఆఫ్ సెక్టర్ లో మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేసామంటే మనకి ఏం మిగులుతుంది? ఏరియా ఆఫ్ సెగ్మెంట్ మిగులుతుంది. సో ఈ టోటల్ సెక్టార్ లో ట్రయాంగిల్ ఏరియా తీసేస్తున్నాం. మనకు ఈ సెగ్మెంట్ ఏరియా మిగులుతుంది. సో ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మనం ఇందులోని 8 మార్క్స్ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. మరి ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సెకండ్ ఎక్సర్సైజ్ లో తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఓన్లీ. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ 6 centimeters అండ్ సెక్టర్ యాంగిల్ అని ఇచ్చాడు. తర్వాత a chord of the radius 10 centimeters of the right angle at the center. Find the area of corresponding minor segment, major segment. సెగ్మెంట్ అంటే ఏంటి? వృత్తఖండం యొక్క వైశాల్యం కనుక్కోవడం. దానికి ఆల్రెడీ చెప్పాము ఇప్పుడే. ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో సెక్టార్ వైశాల్యము మైనస్ త్రిభుజ వైశాల్యం చేస్తే వస్తుంది. సో ఈ విధంగా 8 మార్క్స్ క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీతో పాటు ఈ ప్రాబ్లం కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. సో కోఆర్డినేట్ జామెట్రీ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిషనల్ గా కవర్ అవుతుంది. కాబట్టి ఇందులో ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చనే. సో ఇవన్నీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ ప్రాబ్లం కానీ ఈ ఎక్సర్సైజ్ లో ఉండే ప్రతి ప్రాబ్లం కూడా మనకు ఎగ్జామ్ లో రాదగినదే. సో ప్రతి ప్రాబ్లం కూడా సాల్వేషన్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇలా సాల్వ్ చేసుకున్నట్లయితే ఈ చాప్టర్ కూడా ఈజీగా ఉంటుంది. సో 30వ ప్రశ్నగా ఏలో కోఆర్డినేట్ జామెట్రీ, మరి బిలో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ నుండి క్వశ్చన్స్ రాబోతున్నాయి. మరి మనకు ఏది ఈజీగా అనిపిస్తుందో అదే చేస్తాం. కోఆర్డినేట్ జామెట్రీ లో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ నుండి కానీ లేదంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కానీ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం ఏరియా ఆఫ్ ద సెక్టార్ యూజ్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేద్దాం. సో ఈ వీడియో ద్వారా 30వ ప్రశ్న మనకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాం. మరి ఈ 30వ ప్రశ్నను కూడా జాగ్రత్తగా సాల్వ్ చేసి 8 మార్క్స్ క్వశ్చన్ లో 5 out of 5 తెచ్చుకోవాలంటే 30వ ప్రశ్న చాలా కీలకం. అలాంటి ప్రశ్నను అందరూ చక్కగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.